ఉంటుంది, అంతే ఎగ్జైటింగ్గా ఉంటుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జర్నీ. సో ఇప్పుడు మనం ఆన్ ది వే టు ఉడిపి. సో మేము అగుంబే నుంచి ఉడిపికి ఒక 50-60 కిలోమీటర్స్ ఉంటుంది. సో నేను ఆల్మోస్ట్ ఒక 50 కిలోమీటర్స్ ఆల్రెడీ కవర్ చేసా. వావ్, భలే ఉందిగా. సో ఇది ఉదయ రివర్. ఇంతకుముందు ఇలాంటి రివర్ ఇంకొకటి వచ్చింది, అది సరస్వతి రివర్ అనమాట. చాలా బాగుంది ఉదయ రివర్. సో ఇప్పుడు మనం బ్లూ వేల్ బీచ్కి వెళ్తున్నాం. సో ఫస్ట్ బ్లూ వేల్ బీచ్కి వెళ్ళి అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి నెక్స్ట్ ఏం చేయాలన్నది చూడాలి. ఇంకా ఏం సరిగ్గా ప్లాన్ చేసుకోలేదు, పర్టికులర్గా ఇవి చేయాలని ఏం అనుకోలేదు. సో ఆల్మోస్ట్ వచ్చేసాము, ఇంకొక 7 కిలోమీటర్స్ దూరం ఉంది, 10 మినిట్స్లో వెళ్ళిపోతాము. యా, ఉడిపిలో రోడ్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. రోడ్స్ చాలా బాగున్నాయి అండ్ టెంపరేచర్ కొంచెం ఎక్కువ ఉంది. అండ్ ఆబ్వియస్లీ సీకి దగ్గరలో ఉంది కాబట్టి హ్యూమిడిటీ కూడా చాలా ఎక్కువ ఉంది, ఎక్కువ చెమట పడుతుంది. సో యాక్చువల్లీ మేము ఫస్ట్ ప్లాన్ చేసుకున్నది వేరే బీచ్కి వెళ్దాం అనుకున్నాము, అది బ్లూ ఫ్లాగ్ బీచ్ అనమాట. సో ఇలా బ్లూ ఫ్లాగ్ బీచెస్ ఇండియాలో 9 ఉన్నాయి, అందులో అదొక బీచ్. కాకపోతే అది చాలా దూరం ఉంది. అంటే మేము వెళ్ళిపోతాము కానీ వాసుకి రావడానికి ఇబ్బంది అవుతుందని సో వాసు బస్సులో వస్తున్నాడు వెనకాల. సో మనం వెళ్ళిపోవచ్చు కానీ ఆయన రావడానికి కొంచెం కష్టం అవుతుంది కదా అని చెప్పి, ఆయన ఈజీగా రాగలిగే బీచ్కి ఎక్కడికైనా వెళ్దాము అని చెప్పి ఇక్కడికి వెళ్తున్నాం. సో బ్లూ ఫ్లాగ్ బీచ్ అంటే బీచెస్ అవి నీట్గా ఉంటాయి, వాటికి గవర్నమెంట్ సెట్ చేసిన కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. అంటే ప్లాస్టిక్ ఫ్రీ ఉండాలని, వాష్రూమ్స్ ఉండాలని, చేంజింగ్ రూమ్స్ ఉండాలని, వాటర్ అవైలబిలిటీ ఉండాలని, ఇలాంటివి. సో అవన్నీ సాటిస్ఫై చేసిన బీచెస్ని ఇలా బ్లూ ఫ్లాగ్ బీచెస్ లాగా కన్సిడర్ చేస్తారు. సో టికెట్ కూడా ఉంటుంది బీచ్కి, ఒక 20-30-50 రూపీస్ అలా ఉంటుంది. చెన్నై దగ్గర ఒక బీచ్ ఉంది, బ్లూ ఫ్లాగ్ బీచ్. నెక్స్ట్ ఇక్కడ మొత్తం ఇండియా మొత్తంలో 9 ఉన్నాయి, అందులో ఒకటి ఉడిపికి దగ్గరలో ఉంది. వెస్ట్ కోస్ట్లో కొన్ని రీజన్స్లో హ్యూమిడిటీ మరీ హై ఉంటుంది. ఇప్పుడు చెన్నైకి దగ్గరలో కానీ, కేరళకి దగ్గరలో కానీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ బీచ్ అనుకుంటా కన్నూర్ బీచ్. అది కన్నూర్ బీచ్కి వెళ్తుంటేనే మనం మొత్తం తడిచిపోతాము స్వెట్ తోటి, చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది హ్యూమిడిటీ. వాటన్నిటితో పోల్చుకుంటే ఇది చాలా అంటే చాలా బెటర్. ఎందుకంటే మేము బీచ్కి దగ్గరలోనే ఉన్నాం, 3 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాం, అంత హ్యూమిడిటీ ఏం లేదు. టెంపరేచర్ కూడా మోడరేట్ ఉంది, బాగుంది, బేరబుల్ అనమాట. ఇంకో స్పెషాలిటీ ఏంటి అంటే బీచెస్కి వెళ్తున్నా, మౌంటైన్స్కి వెళ్తున్నా, వాటికి దగ్గరగా వెళ్ళే కొద్దీ టెంపరేచర్ చేంజ్ అవ్వడం, ఎయిర్ చేంజ్ అవ్వడం, ఇవన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం కదా, అవి ఆ డెస్టినేషన్ ఇంకా కొంచెం స్పెషల్గా చేస్తాయి అన్నమాట. ఇప్పుడు కూడా ఎంతసేపు మేము హైవే పైన క్రూజ్ చేసుకుంటూ వచ్చాము అండ్ ఇట్లా లోపలికి హైవే నుంచి రైట్ తీసుకుని లోపలికి ఎంటర్ అవ్వగానే బీచ్కి దగ్గరగా వెళ్తుండే కొద్దీ ఎయిర్లో హ్యూమిడిటీ పెరుగుతుంది. అంటే ఆ తడి అనేది మనకు అర్థమవుతుంది అనమాట. సో దగ్గరలోనే ఉన్న మన ఫీలింగ్ పెరుగుతూ ఉంటుంది అది వచ్చే కొద్దీ. ఈ బీచ్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే, జనరల్గా బీచెస్కి వెళ్ళినప్పుడు ఒక సైడ్ బీచ్ ఉంటే ఇంకొక సైడ్ రోడ్డు ఉంటుంది కదా. ఈ బీచ్కి స్పెషాలిటీ ఏంటి అంటే, ఒక సైడ్ 2 సైడ్లు వాటర్ ఉంటాయి. అంటే
కెమెరాలో క్యాప్చర్ అవ్వకపోవచ్చు, కానీ మీరు మ్యాప్లో చూస్తే ఇటేమో బీచ్ ఉంటుంది, రైట్ సైడ్ ఏమో మీకు రివర్ ఉంటుందన్నమాట. సో రోడ్స్ చాలా చిన్నగా ఉన్నాయి. ఓకే, సో బాగుంటుంది కదా, ఇలా ఒకసారి చూద్దాము ఎలా ఉంటుందో. మనకి కనిపించేటట్టు ఉంటే మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అవుద్ది. లెట్స్ సీ ఎలా ఉండబోతుందో. యా దేర్ ఇట్ ఈస్, బీచ్. Too good to be true, man. కొంచెం అలా ముందుకెళ్ళొద్దాం. బీచ్ అయితే వేరే లెవెల్ ఉంది, వాటర్ కూడా చాలా బ్లూగా ఉన్నాయి. బీచ్ నెక్స్ట్ లెవెల్ ఉంది, వైట్ శాండ్, రాళ్ళు, చాలా క్లీన్గా ఉంది బీచ్ ఇది. వావ్, ముందుకెళ్ళే కొద్ది రోడ్ నేరో అవుతుంది, ఐ మీన్ ల్యాండ్స్కేప్ నేరో అవుతుంది. సో ఇటు ఏమో సీ వాటర్, ఇటేమో రివర్ వాటర్ ఉన్నాయి. ఆహా ఆహా, సరిపోయింది, మ్యాప్ హ్యాండ్ ఇచ్చింది. మీరు అటు చూస్తే అంతా రివర్ వాటర్. నిజంగా అసలు నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది, నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. వాటర్ కూడా చాలా బ్లూ ఉన్నాయి, చాలా అంటే చాలా బ్లూ ఉన్నాయి. జనాలు కూడా ఎవ్వరు లేరు అసలు. నాకు తెలిసి ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ అవ్వబోతుంది. సో ఇటు సైడ్ అంతా రివర్, అది ఫిషింగ్ బోట్స్ ఉన్నాయి, ఫిషింగ్ జరుగుతుంది. ఓకే, అదేంటో ఎప్పుడు బీచ్ని చూసినా ఫస్ట్ టైం చూసినట్టే ఉంటుంది, అంతే ఎగ్జైటింగ్గా ఉంటుంది. లోతుంటారా? ఈస్ట్ కోస్ట్ దగ్గర ఎక్కువ లోతుంటుంది. ఓకే, ఫ్లాట్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద బీచ్. సుశాంత్ గడు అక్కడున్నాడు, మా వాసు అక్కడున్నాడు. నేనే ఫస్ట్ నీటిలోకి దిగుతున్నా. కంప్లీట్ బీచ్ మొత్తం ఖాళీ కాబట్టి ఈస్ట్ కోస్ట్ లోపలికి ఉంటుంది కదా.
ఈరోజే రిటర్న్ జర్నీ కూడా స్టార్ట్ చేయాలి. కానీ ఒక సెకండ్ కూర్చొని ఆలోచిస్తే ఇప్పటివరకు నేను చేసిన జర్నీస్ అన్నింటిలో ఇది చాలా స్పెషల్. ఎందుకంటే మళ్ళీ బైక్ రైడ్ చేయగలను లేదో అనే డౌట్తో సగంలో అయిపోయిన జర్నీ ఇది. నేను మళ్ళీ రికవర్ అయ్యి నా కాన్ఫిడెన్స్ నేను గెయిన్ చేసుకున్న జర్నీ ఇది. అండ్ ఇంటరాక్ట్ అయిన మనుషులు కూడా, ఆ బృందావన్ హోమ్ స్టే వాళ్ళు కానివ్వండి, ఈ షూటింగ్లో కలిసిన మన తెలుగు వాళ్ళు కానివ్వండి, ఆ గోపుర రైడర్ కానివ్వండి, అప్పుడే పరిచయం అయినా ఏదో ఎప్పటి నుంచో పరిచయం అనిపించింది ఈ జర్నీలో. అండ్ చూసిన ప్లేసెస్ కూడా, ఆ కూడ్లు వాటర్ ఫాల్స్ కానివ్వండి, ఆ బ్లూ వేల్ బీచ్ కానివ్వండి, లైఫ్లో మంచి రిఫ్రెష్మెంట్ని తీసుకొచ్చాయి. ఐ విల్ ఆల్వేస్ చెరిష్ దిస్ మూమెంట్స్ ఫర్ ఎవర్. మళ్ళీ ఒక కొత్త జర్నీతో, ఒక కొత్త స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ సన్నీ కొంచెం.